హైదరాబాద్ అంటే మనకు గుర్తొచ్చేది ఇరానీ చాయ్. సో అది నాకు చాలా ఇష్టం. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కానీ అది ట్రై చేస్తాను. ఓపెన్ ప్లేస్ లో కూర్చొని బిర్యానీ చాయ్ తీసుకొని తాగితే మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మనకి అన్ని చాయ్లు ఉంటాయి కానీ ఇరానీ చాయ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. చాయ్ అంటే కనెక్ట్ చేస్తుంది, ఫ్రెండ్స్ ని కనెక్ట్ చేస్తుంది, రిలేటివ్స్ ని కనెక్ట్ చేస్తుంది. సో ఎక్కడైతే గ్యాదరింగ్ ఉంటుందో వాళ్ళు గ్యాదర్ అయ్యే ప్లేసే చాయ్ ప్లేస్. ఫ్రెండ్స్ తో ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా కలిస్తే రిఫ్రెష్నెస్ కోసం తాగుతూ ఉంటారు. ఇంట్లో మా మిస్సెస్ నేను అల్లం చాయ్ పెట్టుకొని తాగుతుంటే అది చెప్పలేని ఒక అనుభూతిగా ఉంటుంది. మనం మాట్లాడుకోవడానికి అయినా కానీ చాయ్ తాగటం, మెమరీస్ రీకలెక్ట్ చేసుకోవటం అన్ని. ఫస్ట్ నేను 8th క్లాస్ లో అట్లా స్టార్ట్ చేశాను టీ తాగడం. సో అదే నా ఫేవరెట్ మెమరీగా. ఇంతకు ముందు ఎస్ఆర్ నగర్ లో ఉన్నప్పుడు అక్కడ ఇమ్రోజ్ చాయ్ అని ఉండేది. నేను ఎంత దూరం ఉన్న సరౌండింగ్ లో అక్కడికి వచ్చి తాగేవాడిని. ఏదన్నా మనసు బాగలేనప్పుడు చాయ్ తీసుకుంటాను. రెండు సంతోషంగా ఉన్నప్పుడు ఇంట్లో ఫ్యామిలీతో ఉన్నప్పుడు చాయ్ తీసుకుంటాను. యాక్చువల్గా దీనికి టైం అంటూ ఏం లేదు. ఆ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు టీ తాగితే కొంచెం బాగుంది. పొద్దున కంపల్సరీ తాగుతాను, అది ఒంటరిగా తాగిస్తా. డాడీతో ఉంటే డాడీతో తాగుతాను, లేకుంటే ఈవినింగ్ ఎప్పుడైనా ఫ్రెండ్స్ బయటకు వెళ్తే ఫ్రెండ్స్ తో తాగుతాను. నేను ఏదైనా ఆలోచిస్తున్నా, ఏదైనా చేస్తున్నా ముందే చాయ్ తాగాలి. ఆ చాయ్ అయితే ఆ చాయ్ తాగే టైంలో ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది వస్తుంది. ఆఫీస్ టైంలో స్ట్రెస్ గా ఫీల్ అయినప్పుడు బయటికి రావడం, తాగడం అలాంటివి చేయడం జరుగుతుంది. అదే వర్క్ నుంచి వస్తున్నప్పుడైనా సరే, లేదంటే ఏదైనా పని మీద బయటకు వచ్చి నా పని కంప్లీట్ చేసుకొని చాయ్ తాగేసి ఇంటికి వెళ్ళిపోవాలి. ప్రతి ఫ్యామిలీకి మార్నింగ్ టైం లెగవగానే హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ చాయ్ పెట్టుకొని ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఆ చాయ్ తాగిన తర్వాత డిస్కషన్ చేసుకుంటారు దేని గురించి అనేది. అది ఇంపార్టెంట్, ఫ్యామిలీకి కంపల్సరీ ఇంపార్టెంట్. అది ఏ ఫ్యామిలీ అయినా కానీ మార్నింగ్ అవర్స్ లో అందరు ఉంటారు. సో మార్నింగ్ అవర్స్ లో మనం మాట్లాడుకునేటప్పుడు చాయ్ తాగుతాం. నేను మొదలు పెట్టిందంటే మా ఫ్యామిలీతోనే చాయ్. స్టార్టింగ్ మొదలు పెట్టింది మా పెద్దమ్మ వాళ్ళతో. అంటే వాళ్ళు ఈవినింగ్ 4 అయిందనుకో అందరు ఒక దగ్గర కూర్చుని వేస్తాం, తాగుతాం. ఒక ఫ్యామిలీ అంటే ఒక 3-4 మెంబర్స్ ఉన్నప్పుడు మనకి స్పెండ్ చేసే టైం అంటూ ఉండేది ఆ లీజర్ టైమే. సరదాగా ఫ్యామిలీతో కలిసి కూర్చొని స్పెండ్ చేస్తుంటే అలా రిలాక్స్డ్గా ఉంటుంది.